అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఇప్పటికి 200 రోజులు కంప్లీట్ అయింది. అంటే సుమారు 7 నెలల పాలన కంప్లీట్ అయింది. అయితే ఈ 7 నెలల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాట ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు గారి పాలనని అసహ్యించుకుంటున్నారు. ఎక్కడికక్కడే దౌర్జన్యాలు, అరాచకాలు పెరిగిపోయాయి. సో, రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నాడు. వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు, అలాగే నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి 2029లో విజేత కాబోతున్నాడు. 175 నియోజకవర్గాలు, 175 నియోజకవర్గాలు మాయే అన్నట్టు వాళ్ళు వీడియోల మీద వీడియోలు చేస్తా ఉన్నారు. అయితే అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ 7 నెలల పరిపాలనలో ప్రజలకు అందించిన విధి విధానాలేంటి? పథకాలు ఏమిచ్చారు? అభివృద్ధి పనులు ఏం చేశారు? ఏ రకంగా ప్రజలను ఆదుకున్నారని చెప్పి ప్రతీది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకెళ్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొదటి సంతకం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో తొలి సంతకం డీఎస్సీ మీద సంతకం పెట్టారు. సో, ఈ రోజు కూడా డీఎస్సీ మీద ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వల. కాస్త విద్యార్థుల్లో ఈ యొక్క ఆందోళన ఉంది. ఎవరైతే ఉద్యోగస్తులు ఎదురు చూస్తా ఉన్నారో, నిరుద్యోగులున్నారో వీళ్ళందరిలో కాస్త ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. డీఎస్సీ మీద సంతకం పెట్టారు. ఇప్పటి వరకు నోటిఫికేషన్ రిలీజ్ చేయలా. ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారంటూ దీని మీద కాస్త నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఈ రోజున కూటమి ప్రభుత్వం డీఎస్సీ మీద నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. అంతకన్నా ముందు ఉచిత ట్రైనింగ్ సెంటర్లు, డీఎస్సీకి సంబంధించినటువంటి ఉచిత ట్రైనింగ్ సెంటర్‌లో సంబంధిత స్థానిక ఎమ్మెల్యేల ద్వారా ప్రతి నియోజకవర్గంలో డీఎస్సీ సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్‌లు ఏర్పాటు చేశారు. అది ఫ్రీగా. సో, అందరూ చక్కగా డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఒక నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతా ఉంది. ఏవైతే ఖాళీగా ఉన్నటువంటి డీఎస్సీ సంబంధించిన పోస్టులను భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేసింది. సో, ఇది ఖచ్చితంగా నెరవేరే అంశమే. రెండవదిగా పెన్షన్‌లు. రూ. 3000 ఉన్న పెన్షన్ రూ. 4000 చేశారు. అన్న మాట ప్రకారం రూ. 4000 అక్షరాలు అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా ఇక్కడ దశల వారీగా ఏమీ పెంచలా. 250, 250 ఇలాంటివి పెంచకుండా డామ్ షూర్‌గా అన్న మాట ప్రకారం రూ. 4000 అక్షరాలుగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అందిస్తా ఉన్నారు. పెన్షన్‌దారులు చక్కగా తీసుకుంటా ఉన్నారు. ఒకవేళ 1వ తారీఖు ఆదివారం గాని, లేదంటే పండగ ఏమైనా వస్తే 31వ తారీఖుని ఒక రోజు ముందే పెన్షన్‌లు డామ్ షూర్‌గా అందిచ్చేస్తా ఉన్నారు. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి ఒక మార్క్ అని చెప్పొచ్చు. ఇది కాస్త బాగానే ఉంది. అయితే వికలాంగుల కోసం జగన్మోహన్ రెడ్డి రూ. 3000 ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని రూ. 6000 చేశారు. అది కూడా చక్కగా అందుతోంది. పూర్తిగా వికలాంగత్వం ఉండి మంచానికి పరిమితమైన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి రూ. 6000 ఇస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి రూ. 15,000 ఇస్తా ఉన్నారు. సో, ఇది కూడా చక్కగా అందుతూనే ఉంది. ఇక్కడ పెన్షన్‌ల విషయంలో ఎటువంటి లోటుపాట్లు లేవు. చక్కగా పరిపాలన కొనసాగుతా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో అన్నా క్యాంటీన్‌లు మొత్తం ధ్వంసం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్నా క్యాంటీన్‌లు రీఓపెన్ చేసి ఈసారి 3 పూట్ల పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం రూ. 15తో ఒక రోజు ఒక మనిషి గడిచిపోయేలా చక్కగా వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ప్రజలు కూడా దీనికి చక్కగా స్వాగతం పలికారు. ఈరోజు కూడా అన్నా క్యాంటీన్‌లు చక్కగా కళకళలాడుతూ ప్రతి ఒక్కరు భోజనం చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్‌లు రీఓపెన్ చేసి మంచి పని చేశారంటూ దీని మీద కూడా చాలా సానుకూల స్పందన లభిస్తా ఉంది. ఇది కూడా బానే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి? నా ఆస్తికి వారసుడు నేను, మీ ఆస్తికి వారసులు మీరు. అయితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటంటే, మన ఆస్తికి మనమే ఉంటాం. కానీ దీనికి అన్నిటికన్నా ముఖ్య అధికారిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. అంటే మన ఆస్తి పత్రాలు ఏమైనా అమ్మాలి, చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టందే ఏది ముందుకు కొనసాగదు. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే అది. అంటే మన ఆస్తులన్నీ పేరుకు మాత్రమే మన దగ్గర ఉంటాయి. కానీ అసలైన వారసుడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు. సో, ఈ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి స్వాధీనం చేసుకొని వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, ఆ డబ్బు ద్వారా రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి చాలా ఆశలు కలిగి ఉన్నాడు. కానీ ఆశలన్నీ నిరాశలైనయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. చక్కగా హ్యాపీగా ప్రజలు ఊపిరి పీల్చుకొని పరిపాలన ముందుకు చక్కగా కొనసాగుతా ఉంది. సో, ఇక్కడితో బానే ఉంది. అమరావతి రాజధాని నిర్మాణంకొద్దాం. అమరావతి రాజధాని నిర్మాణం పనులు మళ్ళీ పునఃప్రారంభమైనయి. ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు అమరావతికి అంచనా కోసం పెట్టారు. అభివృద్ధి పనులు స్టార్ట్ అయినయి. అనేక కట్టడాలు స్టార్ట్ అవుతా ఉన్నాయి. అక్కడైతే జంగిల్‌లాగా అంటే ఒక అడవిలా తయారైంది. ఆ అడవినంతా క్లీన్ చేసి మళ్ళీ రోడ్ల మరమ్మతులు కొనసాగుతా ఉన్నాయి. కొన్ని బ్లాకులు కూడా నిర్మిస్తా ఉన్నారు. ఏదైతే ఒక మ్యాప్‌ని సృష్టించారు. సో, ఆ మ్యాప్‌కు అనుగుణంగా పరిపాలన ఎలా చేయాలి? ఎటువంటి కట్టడాలు ఇక్కడ ఉండాలి? ఎవరెవరికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి? ఇక్కడ ఎలాంటి పరిశ్రమలు రావాలి? అంటూ పర్టిక్యులర్‌గా ఒక రూపురేఖలు బట్టి అమరావతి రాజధాని పునఃప్రారంభించి పనులు ప్రారంభించారు. సో, అమరావతి పనులు వేగవంతంగా జరుగుతా ఉన్నాయి.
అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో 3 రాజధానులు 3 ముక్కలంటే కాలయాపన చేసి రాజధాని అనేది లేకుండా చేశాడు. ఈ రోజున మళ్ళీ అమరావతి పనులు చక్కగా జరుగుతా ఉన్నాయి. సో, జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద కూడా చాలా రకాలుగా బురద జల్లే రాజకీయాలు చేస్తా ఉన్నాడు. సో, ఇది కాస్త పక్కన పెడితే పోలవరం గురించి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు 80% పోలవరం కంప్లీట్ అయింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 20% కంప్లీట్ చేస్తే పోలవరం పూర్తయ్యేది. అయితే పోలవరం మనకేం సంబంధం, రాష్ట్రం కట్టదో, ఇది కేంద్ర ప్రాజెక్ట్, కేంద్రం కట్టాలని చెప్పి చేతులు దులిపేసుకొని రాష్ట్రానికి ఏదైతే ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకునేటువంటి పోలవరాన్ని పక్కన పెట్టేపాటికి అక్కడ డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది. ఇసుక మేడలు కట్టేసినాయి. మళ్ళీ ఆ ఇసుక అంతా తీశారు. మళ్ళీ ఆ డయాఫ్రామ్ వాల్ వేయడం కోసం కేంద్రం 1150 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. మళ్ళీ పోలవరాన్ని పునఃప్రారంభిస్తా ఉన్నారు. సో, అంశం మీద కూడా హైట్లు తగ్గిచ్చేసారు, అది చేశారు అని చెప్పి దీని మీద కూడా విస్తృత స్థాయిలో బురదలు జల్లుతా ఉన్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గ్రామాలు అభివృద్ధి చెందాలని చెప్పి ఒక నినాదం తీసుకొచ్చారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. పట్టణాలు అభివృద్ధి చెందితేనే జిల్లాల వారీగా అభివృద్ధి చెందుతుంది. జిల్లాలు అభివృద్ధి చెందితేనే మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుందని చెప్పి రాష్ట్రం బాగుపడాలని చెప్పి గ్రామ స్థాయి నుండే పరిపాలన వికేంద్రీకరణ చేసుకొని గ్రామ అభివృద్ధి కోసం 4,750 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పనులు రిలీజ్ చేసి పనులు స్టార్ట్ చేస్తా ఉన్నారు. సో, అక్కడ సీసీ రోడ్లే కానీ, డ్రైనేజీలు కానీ అన్ని మొత్తం పనులు స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు మీ పరిసర ప్రాంతాల్లో ఆల్రెడీ సీసీ రోడ్లు జరుగుతూ ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ కూడా కట్టుదిట్టంగా చేస్తున్నారు. ఇంటింటికి మరుగుదొడ్లు ఇలాంటి అన్నిటిని చక్కగా పరిపాలన ఏదైతే రాష్ట్రంలో ఒక ప్రణాళిక ప్రకారం చేయాలో అభివృద్ధి అనేది గ్రామాల్లో అభివృద్ధి చెందితేనే బాగుంటుందని చెప్పి గ్రామ స్థాయి నుండి అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. సో, పవన్ కళ్యాణ్ గారు ఈ అంశం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే దీనికి చంద్రబాబు నాయుడు గారు కూడా చక్కగా ఆమోదం తెలిపి పనులకి సహకారం చేసుకుంటూ ముందు కొనసాగుతా ఉన్నారు. అయితే దీని మీద కూడా విస్తృత స్థాయిలో బురద జల్లే వాళ్ళు చేసేవాళ్ళు అనేక మంది అయిపోయారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కూడా దౌర్జన్యాలు, అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనేది చేయట్లేదు. సూపర్ 6 పథకాలు పక్కన పెట్టేసారని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ 6 పథకాల్లో ఆల్రెడీ 2 పథకాలు అవలంబించారు. ఏదైతే 4,000 రూపాయలన్నా పెన్షన్ ఇస్తానన్నా అది సూపర్ 6లో పథకం అదొక భాగమే. ఏదైతే దీపం పథకం, ఉచిత గ్యాస్ సిలిండర్స్ సంవత్సరానికి 3 సిలిండర్లు మేము ఇస్తామంటూ ఏదైతే కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం నిలబెట్టుకోవడం కోసం ఉచిత గ్యాస్ సిలిండర్‌లని రిలీజ్ చేసింది. ప్రతి దీపం పథకం కింద ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు. సో, దాన్ని ఎవరైతే అప్లై చేసుకోలేదో దాన్ని అందరికి అప్లై చేసుకునే విధంగా మార్గాలు సరళం చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఎవరికైతే దీపం పథకం వర్తించలేదో వాళ్ళు కూడా వర్తింపజేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడ అభివృద్ధి అనేది చక్కగా జరుగుతా ఉంది. పరిశ్రమలు వస్తా ఉన్నాయి. ఇక్కడ అనేక మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడతామంటూ చంద్రబాబు నాయుడు గారితో ఎంఓయూలు కుదుర్చుకుంటా ఉన్నారు. ఏదైతే నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకునే క్రమంలో అనేక రకాలుగా ఎంత శ్రమ పడుతున్నారో కూటమి ప్రభుత్వం మనం చూస్తా ఉన్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. మనం సంపద సృష్టించుకోవాలి. మన సంపద సృష్టించుకోవాలి. ఇక్కడే అభివృద్ధి పనులు జరగాలని చెప్పి ఏదైతే నినాదం తీసుకొచ్చారో ఆ నినాదం బట్టే చక్కగా పనులు కొనసాగుతా ఉన్నాయి. పరిశ్రమలు పెట్టడం కోసం అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తా ఉన్నారు. రాబోయే రోజులు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. దీంట్లో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. కొంతమంది బురద జల్లే రాజకీయాలు చేసేవాళ్ళు చేస్తానంటారు. సో, దీని గురించి పట్టించుకునే వద్దు. కూటమి ప్రభుత్వం ఈ 7 నెలల్లో అన్నదానికన్నా ఎక్కువగానే చేసింది. రాబోయే రోజులు ఎంతకైనా మంచి పరిపాలన అందిస్తారు. ఎందుకంటే 7 నెలలు, సంవత్సరం వరకు ఏ ప్రభుత్వం దగ్గర నుంచి మనం ఏమి ఆశించకూడదు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులే గాని, ఆటిల్లే గాని లెక్కలు చూసుకొని రకరకాలుగా విధి విధానాలు ఉంటాయి. అట్లన్నిటిని సరి చేసుకొని ఒక ఒక ప్రణాళిక ప్రకారం వచ్చేప్పటికి కనీసం ఒక సంవత్సరం పడుద్ది. అయినా సరే చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ఈ 7 నెలల్లోనే రాష్ట్రానికి ఏదైతే ఇంపార్టెంటో అలాంటి అన్ని పనులు చేసుకుంటూనే అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తున్నారు. సో, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన అర్థం చేసుకోండి. బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసే వాళ్ళకి బుద్ధి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.